ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో మీకు ఆంద్రేయ గురించి చెప్పబోతున్నాను. ఆంద్రేయ అని ఎవరు అంటే పేతురు యొక్క సహోదరుడు అనమాట. ఇతని వృత్తి కూడా జాలరి పని, అంటే చేపలు పట్టడమేనమాట. ఇతను కూడా కపెర్నహూం ప్రాంతానికి చెందినవాడే. ఇంకా చెప్పాలి అంటే బాప్తీసం ఇచ్చి యోహాను శిష్యుల్లో ఒకడు ఈ ఆంద్రేయ అనమాట. ఈ ఆంద్రేయ ఏం చేసేవాడంటే యోహాను శిష్యుల దగ్గర ఉంటూనే యేసుక్రీస్తు ప్రభువారు ఒకవైపు వెళ్తూ ఉండగా బాప్తీసం ఇచ్చి యోహాను ఈ ఆంద్రేయ నుంచుని ఉన్నప్పుడు ఏం చెప్తారంటే, ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల అని బాప్తీసం ఇచ్చి యోహాను చెప్పంగానే వెంటనే ఆయన వెనకాల ఆంద్రేయ ఇంకొక శిష్యుడు వెళ్తారనమాట. వెళ్ళేటప్పుడు యేసుప్రభువారు అంటారు, మీకు ఏం కావాలి, ఎవరిని వెతుకుతున్నారే అని అడిగినప్పుడు, మీరు ఎక్కడ ఉంటున్నారు అని అడిగినప్పుడు యేసుప్రభువారు మీరే వచ్చి చూడండి అంటారనమాట. అలా యేసుప్రభువారి ఇంటికి వెళ్ళి ఆయనతో కలిసి మొట్టమొదటి భోజనం చేసిన వ్యక్తి కూడా ఈ ఆంద్రేయ అనమాట. అప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు అవుతుందంట. ఇంకా చెప్పాలి అంటే ఈ ఆంద్రేయ యేసుక్రీస్తు ప్రభువారు బోధలు చేస్తూ ఉన్న టైంలో జనాలందరూ ఉంటారు, సాయంత్రం అయిపోతుంది, వీరికి భోజనం పెట్టాలని కంగారు పడిపోతూ ఉంటాడు. ఫిలిప్పుని అంటాడు దేవుడు, ఏం చేద్దాం, ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి తీసుకొద్దాం అని అడిగినప్పుడు ఫిలిప్ అయితే అసలు వీళ్ళందరికీ పెట్టడానికి మన దగ్గర 200 రొట్టెలున్నా సరిపోవు అని చెప్పినప్పుడు, 200 దేనారాల రొట్టెలున్నా సరిపోవు అని అన్నప్పుడు అతనైతే ప్రయత్నం చేయలేదు. కానీ ఆంద్రేయ గబగబా వెళ్ళి ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నదేమో, దేవుని ఇంకా కార్యం చేయగలడు, ఆశ్చర్య కార్యాన్ని చేయగలడు అని తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు కరిగి ఉన్న కుర్రవాణ్ణి యేసుప్రభు దగ్గరికి తీసుకొచ్చింది కూడా ఇతనేనమాట. ఇంకా చెప్పాలి అంటే బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గర నుంచి మొట్టమొదటి మెస్సయ్యాని పరిచయం చేసుకునే వ్యక్తి ఈ యొక్క ఆంద్రేయ. ఈ ఆంద్రేయ తను తెలుసుకున్న విషయాన్ని పరుగున వెళ్ళి తన అన్నయ్యైన పేతురికి మెస్సయ్యాని పరిచయం చేసింది కూడా ఈ యొక్క ఆంద్రేయనమాట. ఇంకా చెప్పాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో ఉన్నప్పుడు కొందరు గ్రీకులో ఉన్న కొందరు యూదా మతాన్ని స్వీకరించారు. వారు మేము యేసు ప్రభుని చూడాలనుకుంటున్నాం అని ఫిలిప్పుని అడిగితే, ఫిలిప్పు గబగబా వచ్చి ఆంద్రేయని అడుగుతాడు. ఆంద్రేయ ఫిలిప్ ఇద్దరు కలిసి యేసు ప్రభువారి దగ్గరికి వారిని తీసుకువెళ్తారనమాట. ఇలా చూసుకుంటే అతని అలాంటి ఆంద్రేయ ఎలా చనిపోయాడంటే, ఒక రాజు యొక్క భార్యని క్రైస్తవురాలుగా చేసినందుకు అతనికి సిలువ వేసే శిక్షణ ఇచ్చారనమాట. సిలువ వేయడం, అతను అంటాడు, నన్ను యేసుప్రభులాగా సిలువ వేయొద్దు, నన్ను క్రాస్ సింబల్లో నన్ను సిలువ వేయండి అంటారు. ఇప్పటికీ స్కాట్లాండ్ దేశం యొక్క జెండాలో ఆ క్రాస్ సింబల్ ఉంటుందన్నమాట. ఇప్పటికీ కూడా సెయింట్ ఆండ్రూస్ డే అని అక్కడ స్కాట్లాండ్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ యొక్క టైంలో ఒక రాజు స్కాట్లాండ్కి సంబంధించిన ఒక రాజు ఈ యొక్క ఆంద్రేయకి ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో నీలిరంగు ఆకాశంలో ఎక్స్ సింబల్లో తెల్ల రంగులో ఎక్స్ సింబల్ కనపడగానే అతడు ఆండ్రూ నాకు హెల్ప్ చేస్తున్నాడని చెప్పి ఉత్సాహంగా విజయాన్ని పొందుకున్నాడంట. తద్వారా వాళ్ళ యొక్క జెండాలో ఆ యొక్క ఎక్స్ సింబల్ని గుర్తుగా